వెల్కమ్ టు శ్యామలాస్ కిచెన్. ఈరోజు శ్యామలాస్ కిచెన్లో బిర్యానీ మసాలా ఎలా తయారు చేయాలో చూద్దాం. బిర్యానీ మసాలాకి కావాల్సిన పదార్థములు: ధనియాలు అరకప్పు, నల్ల యాలకులు 4, దాచిన చెక్క 2 పొడవుగా ఉన్నవి, జాజికాయ అరముక్క, లవంగాలు 20, అనాస పువ్వు 2, మిరియాలు 1 స్పూను, సోంపు 1 స్పూను, జాపత్రి 2, బిర్యానీ ఆకు 2 పొడవుగా ఉన్నవి, జీలకర్ర 2 స్పూన్లు, యాలకులు 10, సోంపు 1 స్పూను. ఇప్పుడు తయారీ విధానము: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత డ్రైగానే వేయించుకోవాలి, అన్నీ లైట్గా వేయించుకోవాలి. ముందుగా నల్ల యాలకులు వేయించుకోవాలి, అలాగే లవంగాలు, అనాస పువ్వు, దాచిన చెక్క, జాజికాయ, మిరియాలు, యాలకులు, జాపత్రి, బిర్యానీ ఆకు 1 నిమిషం దోరగా వేయించుకోవాలి. 1 నిమిషం ఇలా వేగిన తర్వాత అందులోనే ధనియాలు, జీలకర్ర వేసుకుని వేగనివ్వాలి, దోరగా వేగనివ్వాలి. కొద్దిగా కలర్ మారుతుంది. అలాగే సోంపు, షాజీరా కూడా వేసుకుని చక్కగా మంచి వాసన వస్తుంది, దోరగా వేగనివ్వాలి. మనం ఈ స్పైసెస్ని వేయించుకునే ముందు ఆకు కానీ దాచిన చెక్క కానీ ఇలా వాటికి డస్ట్ పట్టేసి ఉంటాయి. మన దగ్గర ఒక పల్చని క్లాత్ కానీ టిష్యూ పేపర్తో చక్కగా తుడిచేసుకుని వేయించుకోవాలి. దానికి ఉన్న డస్ట్ అంతా పోతుంది. ఇలా దోరగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వేయించిన మసాలా దినుసులన్నీ చల్లారిన తర్వాత ఒక పొడిపాటి మిక్సీ గిన్నె తీసుకోవాలి. ఇలా తడి లేకుండా ఉండాలి. తడి ఉంటే మళ్ళీ పౌడర్ చేసుకున్నప్పుడు పాడైపోతుంది కాబట్టి తడి లేకుండా ఒక 10 నిమిషాలు ఎండలో పెట్టుకున్నా పర్వాలేదు. ఇందులో ఈ వేయించిన మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకున్న తర్వాత మనం మూత గట్టిగా ఉన్న సీసాలోకి కానీ ప్లాస్టిక్ కంటైనర్లోకి కానీ వేసుకుని స్టోర్ చేసుకుంటే ఒక 2-3 నెలల వరకు నిల్వ ఉంటుంది. చాలా ఈజీగా చేసుకునే బిర్యానీ మసాలా ఇది. చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ బిర్యానీలోకి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ సలహాలు సూచనలు కమెంట్స్ రూపంలో చెప్పండి.